ఇక్కడ వరకు అన్న గోడ వరకు వచ్చింది. ఎన్నిసార్లు కొలిసినా పేరేంటి? వాళ్ళతోటి భారతీదేవి. ఓకే, ఇప్పుడు మీరు సర్వే చేయమని అడిగినారా? అడిగామన్నా, అసలు రావట్లేదన్నా. వాళ్ళు ఏమన్నారు? కొలిపించుకోవడానికి రమ్మంటే ఎందుకమ్మా మేమే వస్తాం పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు కూడా అడిగామన్నా. ఒకసారి వచ్చి కొలిపించండి, వాళ్ళ దాంట్లో ఉంటే మాకు వద్దండి, మేమే వెళ్ళిపోతాం, వాళ్ళ దాంట్లో లేకపోతే మమ్మల్ని కదిలించండి అని చెప్పేసి వస్తే కొలిపిస్తామంటున్నారు కానీ ఇంతవరకు రావట్లేదన్న. ఒకసారి కొలిపించారన్న, 14 మంది పోలీసులు వచ్చారు, అమీనా ఒక ఆయన వచ్చారు. వాళ్ళ కాగితాల్లో మా ప్లేస్ అసలు లేదని అడిగితేనే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4 years ఇది మళ్ళీ కదిలించలేదు. కూడిపాక పొద్దుగా పడిపోతానే ఉన్నారన్న. మళ్ళీ స్టడీ చేయాలి. దేనికి అడ్డం లేదు. ఆ ఇల్లు తీసుకన్నా ఇంక వీళ్ళు ఎలాగో చెగబడతారని కొన్ని సంవత్సరాల నుంచి అలాగే భయపడిపోయి వీళ్ళు వెళ్ళడానికి ఎక్కడ అవకాశం లేకన్నా వీళ్ళకి హద్దులు కట్టుకోలేక ఇక ఆడపిల్లలు చెప్పాం కదన్నా, దానివల్ల ఇక అలాగే ఉండిపోయారు. మొన్న అలా జరిగేసరికి మేము ఓకే. నమస్తే అండి, నేను వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారికి వర్క్ చేస్తున్నాను. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నేషనల్ పార్టీకి. మా పార్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటాము. వెళాంగిణి నగర్ గుంటూరు సిటీలో వెళాంగిణి నగర్ అని ఒక పల్లె ఉంది. ఎస్సీలు ఎక్కువ ఉండే ఈ ప్రాంతంలో నాకు కూడా ఈ ప్రాంతానికి నాకు 15-20 సంవత్సరాలు అంటే 15-18 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఈ నా మామగారి ఇల్లు కూడా ఇక్కడే పక్కనే. మన వెళాంగిణి నగర్లో 7వ లైన్లో ఉన్నాము. ఇక్కడ మా చర్చికి వచ్చే బాధితులు ఉన్నారు, కవర్ చేయండి. బాధితులు పేరు లత, వీళ్ళ ఇల్లు చూపించుకోవాలి సార్, వెనక్కిరా. వీళ్ళ ఇంటిని వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ వార్నింగ్ ఆర్ వితౌట్ ఎనీ కన్సర్న్ వీళ్ళ ఇంటిని నెట్ట నిలువున కట్టుకున్న ఇంటిని నిరుపేదలు మాల్పల్లిలో గత 42 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వేరే వాళ్ళు ఏదో ఆబ్లిగేషన్ పెడితే ఆ ఆబ్లిగేషన్ని పరిగణలోకి తీసుకొని కొంత ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి పేదలకు అన్యాయం చేయడం జరిగింది. కమిషనర్కి బుద్ధి ఉందా లేదా అడుగుతున్నా నేను. లత్కోర్, డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? You violated the rule of the human right. You violated the rule of human right. Mr. Latkor IAS, I'm warning to you. You want to give a clear explanation about this house. Who have given instructions to demolish this house, man? ఎవడిచ్చినా నీకు అధికారం ఇల్లు పడగొడటానికి? 35 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు ఉంటున్న దానికి ఎంక్వైరీ చేయకుండా, సర్వే చేయకుండా, నువ్వు సర్వే చేసి రిపోర్ట్ తీసుకొని ఇల్లీగల్గా ఉంటున్నా కానీ వాళ్ళకి వేరే దారి చూపించి నువ్వు చేయాలా. అప్పు తీసుకొచ్చి కట్టుకున్న ఇంటిని, 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇంటిని నువ్వు ఎలా పడేసినావు మిస్టర్ లత్కోర్? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఉంది ప్రజల్ని కాపాడటానికి, ప్రజల్ని ఎక్స్టార్ట్ చేసి భయపెడటానికి కాదు. I'll see you soon. You want to give an explanation? సీఎం దృష్టికి తీసుకుపోయానిది, సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉంది మ్యాటరు. లతాకి న్యాయం జరుగుతుంది, లత ఇక్కడే ఇల్లు కట్టుకుంటుంది, నేను కట్టిస్తా, నువ్వు చూస్తావు. దీనికి సంబంధించి నీకు మెమో కూడా ఇప్పిస్తా, నేను గుంటూరు నుంచి లేపిస్తాను. ప్రజలంటే తమాషాగా ఉందా? పేద ప్రజల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినా టీడీపీ వాళ్ళకి అంటగాకి పనిచేస్తున్నావు మున్సిపల్ కమిషనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. లైవ్లో ఉన్నాం, ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాను. ఇంటి నెంబర్ ఇది ఇంటి నెంబర్ అండి. లతా బాధితురాలు, రేషన్ కార్డు ఈ ఇంటి మీద ఉంది, ఇంటి అడ్రస్ ఉంది, ఆధార్ కార్డు ఇంటి అడ్రస్ మీద ఉంది, ఈ ఇంటికి డోర్ నెంబర్ కూడా ఉంది. నిరుపేదరాలు, ఈవిడికి భర్త లేరు,
పెళ్లి చేసుకుంటానికి 5 ఆడపిల్లలు వీళ్ళు పెళ్లి చేసుకుంటానికి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూల్చి వేరే వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కమిషనర్, మున్సిపల్ కమిషనర్ చక్రపాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీరిద్దరు ఎంత తీసుకున్నారో చెప్పాలా? మీ కథ తేల్చేస్తాం గ్యారంటీగా. తమాషాలు అనుకున్నావా? నేను వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా నేను క్వశ్చన్ చేస్తున్నా. వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు డిమాలిష్ దిస్ హౌస్ మ్యాన్? బుద్ధుండకర్లా సర్వే చెయ్యి. సర్వే చేసి వాళ్ళు సర్వే చేయమని అడిగినారు. వాళ్ళు సర్వే చేయి. నీ బాబు గాని జాగిరా ఇది లత్కోర్? నీ బాబుదా లేదా నీ అమ్మదా? ఎవడబ్బా సొత్తు కాదు ఇది. పేద ప్రజల జోలిస్తే తాడ తీసేస్తాం. ఏ తమాషాలు ఆడుతున్నావా? కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. నీ కథ తేల్చేస్తానుండు. గ్యారంటీ చెప్తున్నానండి. ప్రజల పక్షపాతులు మేము. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈవిడ ఏడుపుకి నువ్వు సమాధానం చెప్తావా? ఇంట్లో నీకు ఆడపిల్లలు లేరా? 24 hours లో ఐఎమ్ ఆస్కింగ్ టు ద ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ శామ్యుల్ ఆనంద్ గారు, అన్యాయం జరిగింది. క్రిస్టియన్ ఎస్సీ మాలపల్లిలో అన్యాయం జరిగింది. 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. జనజీవన స్రవంతి ఉన్నారా లేకపోతే ఏమైనా కొత్త నియంతత్వపు మున్సిపల్ కమిషనర్ అవుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయాను సార్ కలెక్టర్ గారు, శామ్యుల్ ఆనంద్ గారు. త్వరలో దీన్ని పరిష్కరించండి. లేదంటే దీనికి సంబంధించి పల్లె నిరాహార దీక్ష కూర్చుంటుంది. వీళ్ళ తరపున నేను కూర్చుంటాను సార్. ఎంత దూరంకైనా రెడీ. 35 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని తీయడానికి ఏం రేటు ఉంది సార్ మీకు? నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇవ్వలేదు. సర్వే చేయించారా? సర్వే చేయించలేదు. వాళ్ళు సర్వే చేయించమని అడిగారు మిమ్మల్ని. తీవ్రంగా ఖండిస్తున్నా. మున్సిపల్ కమిషనర్ కేంద్ర మంత్రికి సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలా? రెడీగా ఉండు. నిన్ను ఇడిసిపెట్టాను నేను. టౌన్ ప్లానింగ్ చక్రపాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కోట్లు సంపాదించాడు. కోట్లు అండి. ఏసీబీ రైడ్ చేయించి ఏం పర్లా చక్రపాణి, నీ మీద ఏసీబీ రైడ్ చేయించి నీ ముట్టె పగలు కొట్టే బాధ్యత నాది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావో, నువ్వు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నావో, నువ్వు ఎక్కడెక్కడ తీసుకొచ్చావో మొత్తం నీ నోట్లో నుంచి కక్కిస్తా. మున్సిపల్ కమిషనర్గా మా అంకుల్ కూడా, నాకు బాబాయ్ వారు సోదరు, ఆయన కూడా చేస్తున్నారండి ప్రీవియస్గా. అప్పటి నుంచి కూడా కంప్లైంట్స్ అగైనెస్ట్ లేదండి చక్రపాణి మీద. పేద ప్రజలకి అండగా నిలబడాలా ప్రభుత్వం అంటే అదే. ఈ ప్రపంచం, ఈ భూమి మీద భారతదేశంలో ఈక్వాలిటీ ఆఫ్ లా, ఫండమెంటల్ రైట్స్, కండిషనల్ టు ద హ్యూమన్ రైట్ అన్నీ ఒకటే. ఎందుకు వయలేట్ చేస్తున్నారు మీరు? ఏం తప్పు చేశారు వీళ్ళు? తండ్రి లేరు, విధవరాలు ఆవిడకి 5 కూతుర్లు. ఏం తప్పు చేసినారు చెప్పండి, సమాధానం చెప్పండి. సిగ్గుండకర్లా నీకు? ఐఏఎస్ అయి ఉండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కాదు, ఇండియన్ ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్. నువ్వేనా పెద్ద తోపు అనుకున్నావా? టీడీపీకి అంట కాగి చంద్రబాబు నాయుడు తొత్తై నారాయణ ముడ్డి నాకుతో పనిచేసినోడివి నువ్వు పేద ప్రజల జోలికి వస్తావా? ఎస్సీ మాల జోలు వస్తే ఏమైతే నీకు చూపిస్తా. నువ్వు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇండియన్ ఎవరైనా కానీ. వేర్ ఆల్సో ఇండియన్స్ మ్యాన్. మా కోసం ఉంది. మా పనోడివి నువ్వు. మాకు పనిచేయడానికి నువ్వు జీతం తీసుకుంటున్నావు, మా డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు జీతంగా. నారాయణ ఇంట్లో దొడ్లు గడుగు వెళ్ళి లత్కోర్, నారాయణ ఇంట్లో దొడ్లు గడుగు వెళ్ళి చంద్రబాబు నాయుడు మనోడు ముడ్డి నాకు పనిలే. పేద ప్రజలు జోలిస్తే తాట ఒలిచేస్తాం. చేతులు జోడించి విన్నవింటుకుంటున్నాను సార్ శామ్యుల్ ఆనంద్ గారు, ఈ కుటుంబానికి న్యాయం చేయండి. ఈ కుటుంబానికి న్యాయం చేయండి. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వీళ్ళతో మేముంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇక్కడ వెంటనే దీని గురించి ఎంక్వైరీ కూడా వేయడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారు వెంటనే 1 గంటలోనే స్పందించారు, ఎంక్వైరీ చేశారు. ఎంఆర్ఓ ఆర్ఐ రావట్లేదు. ఈ విషయం ఏంటో మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ త్రూ సోషల్ మీడియా. ప్లీజ్ సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ విత్ ఇన్ 24 hours. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ to the first magistrate, please give an order to solve this problem. Why? Because these people, this family is staying here from 35 years. వీళ్ళకి ఇక్కడ ఉండే హక్కు ఉంది, వీళ్ళకి ఇక్కడ ఉండే రైట్ ఉంది. సర్వే చేపించి సర్వే ప్రకారంగా
వేరే వాళ్ళ ల్యాండ్ పక్కన ఉండింది, అప్లికేషన్ రేజ్ చేసినారు. ఈ సర్వే చేపించి ఇదంతా బీఫార్మేనండి. ఇంతమంది ఉండగా లేని వాళ్ళు ఉంటే ఏమవుతుంది? ఇంతమంది ఉన్నారు సార్, ఈ పల్లెకి రిప్రజెంటేషన్ మొత్తం ఇంతమంది ఉన్నారు సార్. వాళ్ళ ఇల్లు ఎందుకు కనపడింది వీళ్ళకి? And this is unfair and it's a violation of the human right. As a Human Rights Council, World Human Rights Council National Vice Chairman and a Republican Party State Working President, asking you, Mr. Latkar IAS, I want a clear and clean explanation about this matter. If not, I'll see you soon. Borgad Anil Kumar signing off. Thank you.